ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు అక్టోబర్ 7th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి ఇది మనకు నిఫ్టీ బ్యాంకుకు సంబంధించినటువంటి చార్ట్. చూడండి మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మన థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎక్కడుందండి, R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఇక్కడ కిందకు బ్రేక్ అవుట్ కింద క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనము పిఈని బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, సెకండ్ టార్గెట్ హిట్ అయింది, అండ్ దెన్ థర్డ్ టార్గెట్ కూడా మనకి ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ అలాగే ఒక్కసారి మనము నిఫ్టీ 50 కూడా చూద్దాము. చూడండి ఇది మనకు నిఫ్టీ 50కి సంబంధించినటువంటి చార్ట్. నిఫ్టీ 50లో చూడండి మీరు R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఉంది. తర్వాత మనకి ఇక్కడ 10:15 AM క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం పిఈని బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, అండ్ దెన్ ఇక్కడ సెకండ్ టార్గెట్ కూడా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడే మనకు ఫస్ట్ టార్గెట్ దగ్గరే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 3 టార్గెట్స్ హిట్ అవ్వడం జరిగింది, అండ్ అలాగే నిఫ్టీ 50లో 1 టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ మనము కొన్ని స్టాక్స్ కూడా చూద్దాము. చూడండి ఇది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ మనం చూస్తే ఒకసారి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R2 కి అండ్ R1 కి మిడిల్ లో క్లోజ్ అయ్యింది. తర్వాత చూడండి మనకి ఇక్కడ R1 కి కిందకు బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ మనకి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మళ్ళీ పిఈని తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం ఒకసారి. హెచ్డిఎఫ్సి యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి, కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి 10:45 AM క్యాండిల్ కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము పిఈని బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ అండ్ దెన్ అలాగే సెకండ్ టార్గెట్ చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా మనకు వచ్చిందో ఇక్కడ. అండ్ దెన్ అలాగే ఐటీసీ మనం చూసినట్లయితే థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R2 కి అండ్ దెన్ R1 కి మిడిల్ లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 10:45 AM క్యాండిల్ కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము పిఈని బై చేస్తే చూడండి ఇక్కడ ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది, ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎక్కడ క్లోజ్ అయిందండి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఇక్కడే క్లోజ్ అయింది, అంటే నో లాస్ అండ్ నో ప్రాఫిట్. ఓకే, అండ్ దెన్ అలాగే విప్రో చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి, మనకి R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి మనకి 10:30 AM క్యాండిల్ కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం పిఈని బై చేసి చూడండి మన ఫస్ట్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్ గా హిట్ అయిందో చూడండి, హిట్ అయిందా లేదా. అండ్ దెన్ రెక్ లిమిటెడ్ చూద్దాం. రెక్ లిమిటెడ్ చూడండి మనకు థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో అండ్ దెన్ నెక్స్ట్ చూడండి మనకి 10:15 క్యాండిల్ S1 కింద బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పిఈని బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, సెకండ్ టార్గెట్ హిట్ అయింది, అండ్ దెన్ థర్డ్ టార్గెట్ కూడా చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా థర్డ్ టార్గెట్ కూడా ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, మీకు ఎవరికైనా కూడా మన లెవెల్స్ కావాలంటే వాట్సాప్లో మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.